నమస్తే అందరికీ ఎట్లున్నారు మంచిగుండ్రు కదా వెల్కమ్ టు మనక్క ఛానల్ న్యూయార్క్ అందాన్ని చూడాలంటే వీడియోను మొత్తం చూడాలి ముచ్చటగా 3 నిమిషాలు ఉంది ఇగో మేమైతే ఛార్జింగ్ బుల్ చూడబోతున్నాం ఈ ఛార్జింగ్ బుల్ కోసం పెద్ద లైన్ కట్టొచ్చినాం అంత ఫేమస్ ఛార్జింగ్ బుల్ న్యూయార్క్ వచ్చినామంటే వాల్ స్ట్రీట్లో ఉన్న ఛార్జింగ్ బుల్ దగ్గర తప్పనిసరి ఫోటోలు దిగాల్సిందే అంత ఫేమస్ ఛార్జింగ్ బుల్ పెద్ద లైన్ కట్టి ఫోటో దిగుదామని వీడియో దిగుదామని వస్తే ఓన్లీ ఒక ఫ్యామిలీ ఫోటోనే దిగినాం ఛార్జింగ్ బుల్ దగ్గర ఫేమస్ అని ఏం చెప్తాం మళ్ళీ లైన్ కట్టలేం కదా ఇక ఇన్ని రోజులు డాలస్లో ఉంటే అసలు ఎక్కడ రోడ్ల మీద జనాలే కనవాళ్ళే ఈడ మాత్రం రోడ్ల మీద గుద్దుకుంటూనే పోతున్నారు అంత జనాలు ఉన్నారు న్యూయార్క్ సిటీలో నాకు నచ్చేది స్ట్రీట్ షాపింగ్ ఈ స్ట్రీట్ షాపింగ్ అయితే మస్తు అనిపించింది అసలు వేరే లెవెల్ ఇగో బస్సు కూడా చూడండి బస్ టూర్ కూడా ఉంది మస్తు అన్ని వింత వింత ప్రపంచం ఇది ఆ న్యూయార్క్ సిటీ అన్ని వింతలే ఇగో చిన్న చిన్న షాపింగ్లు అంటే మస్తు ఇష్టం నాకు ఈ రోడ్ల మీద షాపింగ్ అంటే ఇంకా ఇష్టం న్యూయార్క్ అందాన్ని కెమెరాలో బంధించలేము ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు అంత పెద్ద బిల్డింగ్లో నిజంగా ఈ బిల్డింగ్లను చూడాలంటే కెమెరాలో బంధించలేము అనమాట అంత బాగుంది న్యూయార్క్ సిటీ న్యూయార్క్లో మేము ఉన్నది కొన్ని రోజులే 2-3 రోజులే మేము ఉన్న రోజులలో ఫేమస్ ప్లేస్లనే చూద్దాం అనుకున్నాం ఫేమస్లో ఇంకా ఫేమస్ అయిన ప్లేస్లనే చూద్దామని అనుకున్నాం ఎందుకంటే 2-3 రోజులే కదా ఇక ఫేమస్ ప్లేస్లను చూసుకుంటూనే వస్తున్నాం అనమాట ఇది కూడా ఒక ఫేమస్ ప్లేసే మేము చూసింది మాత్రం ఇగో ఈ ట్విన్ టవర్స్ గురించి అయితే పెద్ద స్టోరీ ఉంది ఆ స్టోరీ ఏందనేది నేను షార్ట్ వీడియోలో పెడతాను ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్లో పెట్టుర్రి ట్విన్ టవర్స్ ఇదైతే ఎంత పెద్ద ట్విన్ టవర్స్ చూడండి ఎంత పెద్ద మార్నింగ్ ఏదో కొంచెం బ్రేక్ఫాస్ట్ తిని నడక స్టార్ట్ చేసినాం మా చిటితలు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది కొంచెం సేపు కూర్చొని నాకైతే అసలు తిననిపించలేదు ట్విన్ టవర్స్ దగ్గరికి అయితే రా బుద్ధి అయితే లేదు అంత మంచిగా ఉంది ఇగో పిల్లలు ఆడుకోవడానికి కూడా ఎంత మంచిగా ఉందో మీరే చూడండి అసలు ఏడ చూసినా అన్ని వింత ప్రపంచమే మస్తు అంటే మస్తు ఉన్నది ఇగో ఇది పులి అనమాట మా వాడు ఎక్కుదామని ట్రై చేస్తుండు ఎక్కే వీడియోలు నేను తీసినట్టున్నా ఇక మా వాడు మళ్ళీ చూపియమ్మా ఎట్లుందో చూడుండని మళ్ళీ మంచిగా చూపిస్తున్నాను అనమాట ఇక మా వాడు అడిగిండని నేను మళ్ళీ చూపిస్తాను మా వాడు పులి ఎక్కితే మా చిటితల్లి ఏమో ఏనుగు ఎక్కింది అట్లా ఉంటుంది మళ్ళీ మాతోని మా చిటితల్లి ఏనుగు ఎక్కి కూర్చొని అమ్మ నన్ను చూపి అంటుంది ఇక పువ్వులు కూడా చూడండి వింతగా ఉన్న ఈడనైతే నేను ఎప్పుడు చూడలేదు ఈ వింత పువ్వుల్ని ఇంకో ఫేమస్ ప్లేస్ టైమ్ స్క్వేర్కి మేము వచ్చేసరికి నైట్ 10:30 అవుతుంది 10:30 నుంచి 12 వరకు ఇక్కడనే ఉన్నాము అసలు ఏం క్రౌడ్ అంటే టైమ్ స్క్వేర్ దగ్గర ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది రిక్షాదేమో ఎక్దామని మిస్ అయిపోయినాం వీడియో కూడా తీసుకోలేదు ఇక్కడ రిక్షా కూడా ఉందన్నమాట అన్ని మనం వింతగానే ఉన్నాయి అంత ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది అసలు నైట్ మొత్తం ఇంతే క్రౌడ్ ఉంటుందేమో అనిపించింది ఈ టైమ్ స్క్వేర్ దగ్గర ఇగో టైమ్ స్క్వేర్ దగ్గర మేము ఒక ప్లాన్తో వచ్చినాం అనమాట మా చిటితల్లి బర్త్డే ఉందని ముందాగు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఫుల్ క్రౌడ్ బర్త్డే ఉందని ఫోటో వేయిద్దామన్న ప్లాన్తో వస్తే మేము ముందే ఆన్లైన్లో చేసుకోవాలి రిజిస్టరు కానీ మేము చేసుకోకుండా వచ్చేసరికి మేమున్న టైంలో కాలేదు ఇక ఇవి కాలేదని మళ్ళీ ఇప్పుడు బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినాం అనమాట ఇక లాస్ట్లో ఇది చూసుకొని పోదామని కొంచెం అంటే కొన్ని క్లిప్పులు తీసినాం అనమాట ఇక నైట్లో ఎట్లుందో చూడండి న్యూయార్క్ అందం మళ్ళీ పొద్దుగలనే వచ్చినాం అనమాట స్టార్ బక్ కాఫీ ఫస్ట్ టైము నేను టైమ్ స్క్వేర్ దగ్గర తాగిన టైమ్ స్క్వేర్ దగ్గరనే స్టార్ బక్ కాఫీ ఉంటే ఫస్ట్ టైం తాగిన వస్తున్నది ఇగో పొద్దుగలనే వచ్చి చూసినా కూడా అన్ని స్లాట్స్ అన్ని బుక్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు కూడా మిస్ అయిపోయింది మా చిటితల్లి 2 సార్లు వచ్చినాయి ఇక మార్నింగ్ వ్యూ చూసినాం అనమాట టైమ్ స్క్వేర్ది అసలు మస్తు ఉన్నది మస్తు క్రౌడ్ కూడా మార్నింగ్ కూడా అంతే క్రౌడ్ ఉందన్నమాట అన్నట్టు ఇంత క్రౌడ్ ఉంది కదా ఇక్కడ చిన్న చిన్న మోసాలు అంటే చిన్న కాదు పెద్దగానే ఉన్నాయి మోసాలు కూడా ఫుల్ మోసాలు చేస్తున్నారు జనాలు ఎవరినేం నమ్మలేము మంచిగా గెటప్ వేసుకొని వస్తున్నారు వాళ్ళ పక్కన ఫోటోలు దిగితే పైసలు అడుగుతున్నారు అనమాట మనం పైసలు ఇవ్వకపోతే ఫోటోని డిలీట్ చేసుకుంటున్నారు అట్లా మీరు మోసపోకుండా ఉంటారని చెప్తున్నా మేమైతే ఇంటికి పోతున్నాం అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి